నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అవును, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక భయపడనక్కర్లేదు. మనుషులైతే మనకి తోడుగా ఉన్నాను, సహాయం చేస్తాను, నేనున్నా కదా భయపడవాకు అనే మాట ఇచ్చిన వారికి అవకాశం ఉన్నంత వరకు చేయగలరు. మాట ఇచ్చి కూడా దాన్ని నెరవేర్చలేకపోవచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, మాట ఇచ్చి నేను దానిని నెరవేర్చు శక్తి గలవాడను. మాట ఇచ్చి దానిని తప్పుటకు నేను మీ వంటి నరుడను కాను అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క తోడు సహాయము, ఆయన కృప మనం కలిగి ఉండటం భూమి మీద అంతకన్నా భాగ్యమైనది ఏది లేదని చెప్పాలి. ఎందుకంటే సర్వమును కలుగజేసిన దేవుడు మనతో ఉంటే మనకి ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ అనేది ప్రతి విషయములో ఆయన సహాయం సమయోచితముగా మనకు అందించబడుతుంది. మానవులుగా మనం అసంతృప్తిగా ఎన్నో కోరుకుంటాము, కానీ అవి మనకి కొన్నిసార్లు ప్రయోజనముగా ఉండకపోవచ్చు, నష్టాన్ని కలిగించేవిగా ఉండొచ్చు, నిష్ప్రయోజనముగా మారిపోవచ్చు. అందుకే దేవుని యొక్క సహాయము తోడు, ఆయన ఆలోచనను మనము కోరుకుంటే మనకి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో సమస్త విషయాలలో ఆయనే కృప చూపి వివేకమును అనుగ్రహించి సమయోచితమైన సహాయమును కృప మేలు ఆయన అనుగ్రహించేవాడై అన్నాడు. కనుక ఇంత గొప్ప దేవునికి మనల్ని పిల్లలుగా చేసుకున్నారు కదా ప్రభు. నిజముగా మనము భూమి మీద ధన్యులమని చెప్పాలి. దేవుని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, ఆయనను తోడుగా కలిగిన వారు, దేవునికి మన హృదయాలలో స్థానం ఇచ్చిన వారు నిజముగా భూమి మీద ఉన్న ప్రజలందరిలో శ్రేష్ఠులు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. నేనైతే ప్రతిరోజు ఇంత గొప్ప దేవునికి నన్ను నీ కుమార్తెగా చేసుకున్నావయ్యా, ఇది చాలు ఈ భూమి మీద నాకు అనే ఒక తృప్తికరమైన సంతోషకరమైన కృతజ్ఞత హృదయంతో ఆయనకు స్తుతి చెల్లిస్తాను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకంటే భాగ్యము భూమి మీద ఏది లేదని మరొకసారి దేవుని ప్రేమ కలిగిన మాటలు మనం స్వీకరించుదుము గాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప దేవునికి మమ్మలను పిల్లలుగా చేసుకున్నారయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు నాయన. మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు, మాట తప్పని మహనీయుడవు. నేను కేవలం మీ వంటి వాడను కాను, నరుడును కాను మాట తప్పుటకు అని. అవునయ్యా, మీరు మాకు తోడుగా ఉన్నారు అనేదే నిజముగా మాకు ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము, ధన్యత. ఇట్టి ధన్యులుగా మేము మా తుది శ్వాస వరకు బ్రతకడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఒంటరిగా ఉన్నామని, మాకెవ్వరూ లేరని, ఏ సహాయము లేదు, ఏ తోడు లేదని, మేము నిరాధారులమని కృంగిపోతున్నారు, అట్టి బిడ్డలను ఈరోజు మీరు వెన్ను తట్టి ధైర్యపరిచినందుకే మీ స్తోత్రాలు. నేనున్నాను అని అయ్యా అభయమునిచ్చిన దేవుడవు. నిజముగా మీ సహాయము కోరుకునే వారికి, నిజముగా మీ తోడును కోరుకునే వారిని మీరు దాటి వెళ్ళే దేవుడవు కాదు నానా. మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇదే యెహోవా వాక్కు, నేను మీకు తోడుగా ఉన్నానని ధైర్యపరిచి నడిపించండి. వారి పరిస్థితులు ఏవైనప్పటికీ మార్చుటకు శక్తి కలిగిన దేవుడవు. వారి హీన దీన స్థితిని మార్చే దేవుడవయ్యా. వారికి ఉన్న అశాంతిని, అసమాధానం, అసంతృప్తిని తొలగించే దేవుడవయ్యా. మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని కలుగు చేయండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యాధి బలహీనతల నుండి విడిపించండి నాన్న. అశాంతి నుండి విడిపించండి. అసమాధాన పరిస్థితులన్నిటిని మీరు సరిచేయండి ప్రభువా. పిల్లల భవిష్యత్తు కొరకు దిగులు పడుతున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరి పిల్లల జీవితాలను కట్టండి. చంటి పిల్లలను మీ కృపలో భద్రపరచండి అయ్యా. వృద్ధులైన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యమని ఇవ్వండి. దీర్ఘాయువుతో మీరు నింపి మీరిచ్చిన ఆయుష్కాలం అంతయు కూడా మిమ్మల్ని స్తుతింపచేయమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు, ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిరుద్యోగ సమస్య నుండి విడుదలనివ్వండి. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి ప్రభువా. నా తండ్రి,
మీకు వందనాలు. చదువుకుంటున్న పిల్లలకు మీరు తోడై నడిపించండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎగ్జామ్స్కి వెళుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరికి సమయోస్ఫూర్తిగా మీ జ్ఞానమును, సమయోచితమైన సహాయమును మీరు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. నిరాధారులమని కృంగిపోతున్న వారిని మీరు ధైర్యపరిచి అయ్యా మీ కృపతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఫలవంతముగా మీరు మార్చమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడయుండును గాక. వాగ్దానం రిసీవ్ చేసుకుని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.